తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది. బ్యాక్గ్రౌండ్లో ఫ్రంట్ రౌండ్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు. అసలు ఒక దశలో కేసీఆర్ గారు వెనుక తప్పుకుందామనే టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు లేపారు మల్లయ్యని. ఆ రోజు లేపిన దాంట్లో పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేశవరావు గారు ఉన్నారు, డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. చాలామంది మన నాయకులందరూ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానివ్వండి, మా ఎంపీలు ఆ రోజు నా పొన్నం ప్రభాకరు, రాజగోపాల్ రెడ్డి, మధ్యాష్కి గౌడు, రాజయ్య, వీళ్ళంతా ఉన్నారు కదా. ఒక సందర్భంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమం ఇక తప్పుకుందాము అనే ఒక దశలో కూడా కేసీఆర్ గారు వచ్చేసిండు ఒక స్టేజ్లో. వచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర విభజన జరగాలి, స్వయం పరిపాలన జరగాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలే కేసీఆర్ని మళ్ళీ నువ్వు నిలబడినైనా మేము వెనుక ఉంటాము, నీకు ఏం కానీయమని భరోసా ఇచ్చి మళ్ళీ నిలబెట్టారు ఆయనని. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత ఆ యొక్క ఏది రాష్ట్ర విభజనలో ఆ దీక్ష ఏదైతే జరిగిందో కేసీఆర్ది, అది కూడా కాంగ్రెస్ వాళ్ళే నిలబెట్టారు మళ్ళీ. అది అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఒక మాట కేసీఆర్ రాహుల్ గాంధీ గారితో పాటు మా నాయకుడు రాహుల్ గాంధీ గురించి మళ్ళీ మీకు చెప్తా. కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఇష్టమే లేదు తెలంగాణ అన్న దానికి నేను చెప్తున్నా ఇదంతా. అసలు కేసీఆర్ గారు ఉద్యమం నో డౌట్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు, ఉద్యమంలో నిలబడ్డాడు, తట్టుకున్నాడు, కష్టాలు పడ్డాడు, అన్నీ చేసిండు, దాంట్లో నో డౌట్. కానీ ఒక స్టేజ్లో ఓపిక నశించింది కేసీఆర్కి. నశించి ఆయన డ్రాప్ అయిపోతున్నాడు. ఇక రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రాప్ అయిపోతున్న టైంలో ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చొని అతను కూర్చుని పెట్టి సీక్రెట్ కోదండరామ్ రెడ్డి అడ్డం పెట్టి ఇట్లా కొంత కోదండరామ్ని కానీ లేకపోతే కొంత కృష్ణమాదిగ కానీ వాళ్ళని వీళ్ళని దించి ఆ దీక్ష, ఇదంతా ఒక ఎపిసోడ్ నడిచింది కదా. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా కథ కార్ఖానా అంతా కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే. అసలు కాంగ్రెస్ నాయకత్వం అంటూ లేకపోతే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా టైంలో దీక్ష కేసీఆర్ గారు కూర్చునే వాళ్ళు కాదు. ఇది నిజం. ఇది రాజకీయ విమర్శ కాదు, కొంత వాస్తవాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఆ రోజు దాని బ్యాక్గ్రౌండ్ అంతా మా కాంగ్రెస్ పెద్దలే మొత్తం. మళ్ళీ ఆయన నిలబడ్డాడు. ఆ దీక్ష విరమన్నప్పుడు కూడా చిదంబరం స్టేట్మెంట్లు, ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఎట్లా నడిచింది అదే కదా. సరే, అదొకటి. నేను ఇంకో మాట చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు రాహుల్ గాంధీ గారి గురించి మీరు తొందరపడి మాట జారీరు. మాట పోతే మాట రాదు కదా. మీ మాటకు మీకే విలువ లేదా? మీరేమన్నారు, అసెంబ్లీ అంటే రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోనియా గాంధీ పుణ్యమానే రాష్ట్ర విభజన జరిగిందని మీరే చెప్పారు కదా. అంటే మీ మాటకు మీకే విలువ లేదా? అచ్చా, ఓకే. ఇప్పుడు నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి ఒక మాట మాట్లాడినావు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇప్పుడు ఇదే కేసీఆర్ ఆ రోజులలో నరేంద్ర గారిని పట్టుకొని, నరేంద్ర అప్పుడు ఎంపీ టైగర్ నరేంద్ర, ఆయన ద్వారా ఢిల్లీలో పాశ్వాన్ లాంటి వాళ్ళం కానీ శరద్ పవార్ లాంటి వాళ్ళం కానీ ఈ కోఆర్డినేషన్ అంతా చేసుకుంటూ ఆ రోజులలో ఎట్లయితే ఏముంది, సోనియా గాంధీ గారిని ఎట్లైనా ఒప్పియాలని ఆమె చుట్టూ ఆమె అపార్ట్మెంట్ల కోసం గంటలు నెలలు రోజులు వెయిటింగ్లో లేవా? అట్లంటే ఆ రోజు సోనియా గాంధీ గారు అపార్ట్మెంట్ దొరికితే చాలు అన్న, ఆమె అపార్ట్మెంట్ దొరికితే చాలు అన్న కేసీఆర్ ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ప్రజలకు, కేసీఆర్ గారు రిమైండ్ చేస్తున్న మీకు, సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన ఇయ్యాలని ఒక ప్రక్రియలో వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ గారు
ఎందుకంటే సోనియా గాంధీ గారి వాళ్ళ తల్లి రాహుల్ గాంధీ గారికి ఏదైనా రాహుల్ గాంధీ గారు చెప్పి ఆమె నిర్ణయం చేస్తారు. అయితే రాష్ట్ర విభజన సందర్భంలో రాష్ట్ర విభజన జరగాలి, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, ఇక ఇద్దాము అని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఆ రోజున రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని అడిగితే రాహుల్ గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజల కాంక్ష నెరవేరుస్తాము, ఇచ్చేయండి అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాతనే విభజన ప్రక్రియ మొదలైంది. ఇది నిజం. ఇది ఆ రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇవ్వండి అని వాళ్ళ అమ్మకు సోనియా గాంధీ గారు చెప్పినాక ఆ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యిండు. ఇది నిజమే కదా, ఇది చరిత్రనే కదా. అంటే ఆ రోజు రాహుల్ గాంధీ మరి నీకు ఎట్లా అనిపించిండు? దేవుడు అంటు ఆరేమో దేవుడు, సోనియా గాంధీ దేవత అంటివి, రాహుల్ గాంధీ దేవుడు, వాళ్ళ కుటుంబము దేవుళ్ళు దేవతలు అన్నావు. ఇప్పుడు కడుపు నిండింది కదా అని ఇప్పుడు దయ్యం అంటున్నావు అందరినీ. అంటే మనము విలువలతో నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు వయసు రీత్యా చాలా పెద్దోళ్ళు, మీరు ఒక ఉద్యమాన్ని నడిపిర్రు, మంచి వాక్చాతుర్యం ఉన్నోళ్ళు, మంచి తెలివిపరులు, మీ వాళ్ళు అనేక మంది లీడర్లు అయ్యారు. మీరెందుకు స్లిప్ అవుతున్నారు? మీరెందుకు మాట తూలుతున్నారు? మీ నోరే కదా, మీరే కదా ఆ రోజు రాష్ట్ర విభజన అయిన తర్వాత మీరే కదా సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె మీ ఫ్యామిలీ వారిని కలిసారు కదా, మంచిది. అది నేను దాన్ని విమర్శిస్తలేను. మీరు మాట ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు, మీ కుటుంబం అంతా పోయింది, కృతజ్ఞతలు చెప్పారు, అది మంచిదే. నేను దాని గురించి విమర్శ చేస్తలేదు. ఇన్ని గణం చేసిన మీరు నిన్న రాహుల్ గాంధీ గురించి మీరు స్లిప్ కావడం ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. నీ పార్టీకి నువ్వెట్లా ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసావు అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు, ప్రచారం చేసిండు. తెలంగాణ ప్రజలు నమ్మిర్రు, అవకాశం ఇచ్చిర్రు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు. డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు. దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతా. ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే. మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు, తొందరపడి మాటల బేషరతుకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది. కేసీఆర్ అంటే నాకు మంచి గౌరవము. కేసీఆర్ అంటే కూడా ఒక మంచి పరిపూర్ణత చెందిన నాయకుడే. కానీ పరిపూర్ణత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడం వల్ల మీరు దిగజారిపోయారు అనేది నా భావన. ఇంత ఈ వయసులో కూడా దిగజారు రాజకీయాలు కేసీఆర్ గారికి అవసరమా? రాహుల్ గాంధీ గారి పట్ల కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, వాళ్ళ త్యాగాల నిలయము. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము. ఈ దేశ